ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా ఈరోజు మళ్ళీ వస్తుందనే చెప్పే ఈ 5 సంవత్సరాలు కూడా మేమందరం వెయిట్ చేసాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాలన ఎలాగుంటుంది అనేది ఆయన అధికారంలోకి వచ్చిన ఒక్క 2-3 నెలల్లోనే ఆయన పాలన ఏంటో మనకి తెలిసిపోయిందండి. కాబట్టి ఖచ్చితంగా మనం మళ్ళీ అధికారంలోకి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు. అమరావతిని మళ్ళీ రాజధానిగా తీసుకొస్తారని చాలా వెయిట్ చేసాం. ఈ రోజు ఆ కళ నెరవేరుతున్నందుకు ఒక్క మాటలో చెప్పాలంటే అమరావతి ఈ రోజు ఊపిరి పీల్చుకుంటుందండి. ఇన్ని వందల కంపెనీలు అప్పుడే మన రాష్ట్రానికి క్యూ కడుతున్నాయి అంటే ఆయన విజనరీ లీడర్ తనం ఎలా ఉంటుందనేది తెలుసు కాబట్టే ఈ రోజు కంపెనీలన్నీ కూడా క్యూ కడుతున్నాయండి. రేపొద్దున ఈ అమరావతి అనేది కూడా నిజానికి ఆ రోజు ఇది ఒక్క రూపాయి కూడా మన రాష్ట్ర ఖజానా నుంచి తీయక్కర్లేకుండా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ గా దీన్ని ఒక అద్భుతంగా ప్లాన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. కానీ దీన్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు. ఈ రోజు మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతిని డెవలప్ చేసే విధానం కానివ్వండి, రాష్ట్రానికి కంపెనీలు క్యూ కడతాం కానివ్వండి, ఈ రోజు రేపు మన రాష్ట్ర యువత భవిష్యత్తు బంగారు బాట వేస్తున్నారు అనేది ఈ రోజు అందరికీ కూడా దేశం అంతా కూడా చూస్తుందండి. హైదరాబాద్ తలదన్నే రాజధాని మన అమరావతి కాబోతుందండి.